పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి శాంతిధాంలో గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు హాజరవుతున్నారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి గురువుల ఆశీర్వచనాలు పొందాలని ట్రస్ట్ అధ్యక్షులు గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. బాబు గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బెంగళూరు. ఈ 3 రోజులు గురువందన కార్యక్రమం అంటే వ్యాస మహర్షికి స్మరించే లాంటి కార్యక్రమం. వ్యాస మహర్షి గారు వేదాలు మరియు ఉపనిషత్తులు మళ్ళా భాగవతం రాసిన మహాన్ వ్యక్తి. వాళ్ళ గుర్తింపుకి వాళ్ళకి పూజ చేసేది, వాళ్ళు స్మరించేదే మన కర్తవ్యం. అదే వేదవ్యాస మహర్షికి మనము చెల్లించే ఒక నమస్కారంలో. దాని జతలో బ్రహ్మస్వరూపిణి అయిన భాస్కరాచార్యులు గారికి, వాసవి పీఠాధిపతి ప్రప్రథమ శేఖరానంద గిరి స్వామీజీ గారికి, రీసెంట్గా శివైక్యులైన శ్రీ కృష్ణానందపురి స్వామీజీ గారికి, బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు, రేపు, ఎల్లుండి పెద్ద కార్యక్రమాలు జరగబోతూ ఉంది. వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో సుమారు 20 మండలాలు ఉంది. ఒక మండలంలో 19, 20, 21 గ్రామాలు, దాదాపు 400 గ్రామాలు ఉండవి. ఆ గ్రామాల్లో ఉండే ఆర్యవైశ్య సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అవోపా, వాసవి క్లబ్బు, కోలాట గ్రూపు, భజనా మండలిలో అందరూ ఇక్కడ రావాలా, గురువందన కార్యక్రమంలో వాళ్ళు భాగవహించాలా అనేదే మనది గురువుల ఆశీర్వాదం, ఆశీస్సు. దాని ప్రకారం వీళ్ళంతా ఇక్కడ పిలిచి గురువందన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనే తర చేస్తూ ఉన్నాము. ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు ట్రెజరర్ పదాధికారులకి ఒక సన్మాన కార్యక్రమంగా కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. చాలా చక్కగా గురు పౌర్ణమి రోజు హోమాలు, హవనాలంతా జరుగుతుంది. బాలస్వామీజీ గారు ఆ తర్వాత వాళ్ళు ఆశీర్వచనం ఇస్తారు. ఈ అన్ని కార్యక్రమాలకి అందరూ, ప్రతి ఒక్కరూ, వైశ్యులే కాదు, అమ్మవారు సర్వధర్మ సమన్వయి, అందరూ, అన్ని జాతులు, అన్ని మతాల వాళ్ళు వచ్చి దీన్ని చూడాలి.